ఒకటి నేను మంచి రకాలని మీకు సెలెక్ట్ చేసి ఇస్తాను, అదేవిధంగా నేను వేసుకుంటాను. నేనేదో మీకు చెప్పి ఎక్కడ ఉండడం కాదు, నా తోటలో నేను వేసుకునేది కూడా మీకు చెప్పేటువంటి రకాలే, మీకు ఇచ్చేటువంటి రకాలే. రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తూ ఉన్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే 11వ తారీఖు 7వ నెల 2026. ప్రజెంటు సమయం కనుక చూసుకున్నట్లయితే అందరూ కూడా మిరప విత్తనాలు వేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. చాలామంది వేసుకున్నారు, చాలామంది ప్రజెంట్ వేస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం కూడా మిరప విత్తనాలు అయితే విత్తుకోవడం అయితే జరుగుతుంది. మనం ఎంచుకున్నటువంటి రకాలు ఏంటి, మనం తీసుకున్నటువంటి పద్ధతి ఏంటి, మిరప నారు వేసుకునేటువంటి ముందు మనము మిరప నారుమడిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మందులు వేసుకోవాలి, ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతి పాటించుకున్నట్లయితే మనకు మిరప నారు అనేది క్లియర్ కట్గా నీట్గా 100కు 100% మన చేతికి వచ్చే విధంగా ఉంటుందో ఆ అంశం గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈరోజు మనం వేసుకున్నటువంటి విత్తనాల గురించి, మనం ఎంచుకున్నటువంటి రకాల గురించి కూడా చర్చించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ముందస్తుగా మనం ఎంచుకున్నటువంటి రకాలు చూద్దాము, ఒకసారి చూడండి. సో మనం ఎంచుకున్నటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే వాయుతేజ 9. సో వాయుతేజ 9 ఒక 10 ప్యాకెట్లు, కృషి తేజ ఒక 10 ప్యాకెట్లు, అండ్ అదేవిధంగా అశ్వత్థామ 7272 ఒక 10 ప్యాకెట్లు. తమ్ముడు కొంచెం కూర్చో. సో చూసుకున్నట్లయితే చూడండి, ఇవి 10 ప్యాకెట్లు ఆల్రెడీ చింపి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ విత్తుతూ ఉన్నారు, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఈ 10 ప్యాకెట్లు ఆల్రెడీ ఏదైతే వాయుతేజ 9 ఉందో ఆల్రెడీ తీసుకోవడం జరిగిన గింజలు విత్తుతూ ఉన్నారు. సో మన మొదటి మడిలోకి, సో మీకు ఏ మడిలో ఏ నారేసాను, ఏ గింజ వేసాను అన్నది కూడా క్లియర్ కట్గా చూపుతాను. సెకండ్ దాని తర్వాత అశ్వత్థామ వేపిస్తాను, దాని తర్వాత కృషి తేజ వేపిస్తాను. సో క్లియర్ కట్గా మీకు మళ్ళు కూడా నేను ఇంకొక షార్ట్ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. సో అయితే నేను ఎంచుకున్నటువంటి రకాలు, మీకు చెప్పినటువంటి రకాలు ఏవైతే ఉన్నాయో నేను ఖచ్చితంగా కూడా మీకు ఏ రకాలైతే చెప్తానో ఆ రకాలనే ఖచ్చితంగా 100% నా తోటలో కూడా నేను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకటి నేను మంచి రకాలని మీకు సెలెక్ట్ చేసి ఇస్తాను, అదేవిధంగా నేను వేసుకుంటాను. నేనేదో మీకు చెప్పి ఎక్కడ ఉండడం కాదు, నా తోటలో నేను వేసుకునేది కూడా మీకు చెప్పేటువంటి రకాలే, మీకు ఇచ్చేటువంటి రకాలే. సో కాబట్టి మనము 100కు 100% జెన్యూన్గా, ఏది నాది నేనైతే పోగొట్టుకోవడానికే ప్రయత్నం అయితే చేయను కదండి. 100% మంచి రకాన్ని ఎంచుకోవడానికే ప్రయత్నం చేస్తాను, మంచి దిగుబడి తీసుకోవడానికి మంచి రకాలనే ఎంచుకుంటాను. సో నేను ఎంచుకునేటువంటి మంచి రకాలే మీకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో అందులోది ఈ యొక్క వాయుతేజ 9 ఒకటి, ఇది మనకు 3 సంవత్సరాల నుంచి మనమైతే అందిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఇది 3వ సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి మీకు అందించాను. ఇది 3వ సంవత్సరం, అద్భుతంగా వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మంచి దిగుబడి సాధించింది. సో ఈ సంవత్సరం మనం కొత్తగా ఎంచుకునేటువంటి రకము అశ్వత్థామ. ఈ అశ్వత్థామ ఏదైతే ఉందో మనకు లాస్ట్ ఇయర్ మనకు 36 నుంచి 37, 38 క్వింటాల వరకు రావడం జరిగింది. సో ఇది నూతనంగా ఈ సంవత్సరం మనం ఎంచుకోవడం అయితే జరుగుతూ ఉందండి. సో ఈ దిగుబడి ఏ విధంగా ఉంటుందో కూడా మనం క్లియర్ కట్గా చూద్దాం. మన రైతు మాసాలు కూడా ఇచ్చాము. సో మనము ఫీల్డ్ మీద చూస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఈ సంవత్సరం మనం ఓన్గా వేసుకుందాం. దీన్ని లాస్ట్ ఇయర్ మనం వేసాము, అద్భుతంగా వచ్చింది. ఇది కూడా ఈ సంవత్సరం మనం వేద్దాము. ఏ విధంగా వస్తాం, మన యాజమాన్య పద్ధతిలో ఏ విధంగా వస్తుందో కూడా మనం చూద్దాము. అండ్ కృషి తేజ నేను వినుకొండ ఏరియాలో కూడా తిరిగాను, దగ్గర ఒక్కొక్కరు 40 క్వింటాలు కూడా సుమారు తీసుకోవడం జరిగింది. ఏది కృషి తేజ. సో అందుకని ఈ సంవత్సరం నేను కృషి తేజ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇది దగ్గర 16 సంవత్సరాల నుంచి ఉందండి మార్కెట్లో. ఇయాలిది కాదు, మనకు యశస్విని 22 రాక ముందు నుంచి ఉన్నటువంటి సీడ్ ఇది కృషి తేజ. ఈ కృషి తేజని మనం అయితే ఎంచుకోవడం జరిగింది. ఈ 3 రకాలు అయితే ఎంచుకుంటున్నాము. అయితే ఈ రకాలు మనకు ఏ విధంగా జర్మినేషన్ వస్తుంది, దీంట్లో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న అంశం గురించి కూడా మీకు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మీకు తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేశాను. ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము, నారుమడిలో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఆల్రెడీ దీన్ని 1కి 2-3 సార్లు ఏదైతే మనము దున్నుకున్న తర్వాత మళ్ళీ 2-3 సార్లు మనము ఒక 2 సార్లు కల్టివేటర్తో దున్నించాము, మళ్ళీ దున్నించాము, మళ్ళీ రూటవేటర్తో 2 సార్లు మనం క్లీన్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే చెత్త శాతం అనేది 0. ముఖ్యంగా మనము ఏదైతే నారు మడేస్తామో దాంట్లో ఖచ్చితంగా కూడా చెత్త లేకుండా అయితే చూసుకోవాలనేది ముఖ్యం. అండ్ అదేవిధంగా వీలైనంత వరకు పొడి దుక్కు అనేది ఉండాలి. సో మాకు కొంచెం నిన్న కూడా వర్షం పడింది, కామన్గా లైట్గా కొన్ని చినుకులు అనేవి పడతా ఉంది. సో కాబట్టి కొంచెం తడి అనేది ఉంది. వీలైనంత వరకు పొడి దుక్కిలో అనేది వేసుకోవడం చాలా వరకు ఉత్తమం. కొద్దిపాటిగా తడిగా ఉంది, కొంచెం పొడి తడిగా ఉంది. సో ఇబ్బంది లేదు. ఈ విధమైనటువంటి దుక్కులు కూడా 100% వేసుకో. కానీ ముఖ్యంగా చెత్త శాతం కానీ కలుపు శాతం కానీ ఏమి 0 మనకు ఏమాత్రం లేకుండా చూసుకోవాలి, అదైనా ముఖ్యం. సో అందుకనే 1కి 2-3 సార్లు దున్నుకున్న తర్వాత దాన్ని నీట్గా చేసుకున్న తర్వాత మనము ఏదైతే ఉందో పూర్తిగా కూడా మనం ఒక మందు కట్టాలి. మనం తెచ్చినటువంటి మందు కనుక చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మనము
ఏదైతే మీరు నారుమడి వేస్తారో దాంట్లో మీకు కుదిరితే కనుక డిఏపి, డై అమోనియం ఫాస్ఫేట్, డిఏపి కనుక దొరికినట్లయితే ఒక 10 ప్యాకెట్లకు 1 కేజీ చొప్పున, ఒక 10 ప్యాకెట్లకు 1 కేజీ చొప్పున డిఏపి తీసుకొచ్చి దాంట్లో నేను చెప్పేటువంటి ఈ యొక్క నేను కామన్గా అయితే ఇది స్మెల్ గుల్క అంటాము మేము ఎక్కువ ఇక్కడ వచ్చేసి. సో ఇది నాన్ టెక్నికల్ బట్ ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే అటు బలానికి పనిచేస్తుంది, అదేవిధంగా పురుగు దోమ లాంటిది ఏమైనా ఉన్నా దగ్గరికి చీడపీడలు మనకి ఏవైతే చీమలు కానీ ఏమైనా గింజలు ఎత్తుకోపోకుండా ఇది మనకు ఒక మందుగా పనిచేస్తుంది. సో ఇక్కడ మాకు మొదటి నుంచి ఇది అలవాటైనటువంటి మందు. సో ఎక్కువగా స్మెల్ వస్తుంది అండ్ దీన్ని చూసుకున్నట్లయితే క్లోరోవైరిపాస్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది దీంట్లో. సో దీంట్లో కంటెంట్ అనేది అయితే ఉండదు. దాని అదేవిధంగా హ్యూమిక్ యాసిడ్స్ అవి కూడా కంటెంట్ అయితే ఉంటాయి. సో బలానికి పనిచేస్తుంది అండ్ అదేవిధంగా పురుగుకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, చీమ లాంటి వాటిని దగ్గర రాని కూడా చేస్తుంది. సో అంతకంటే ముఖ్యం చూసుకున్నట్లయితే మనకు మిరప నారు వేసుకున్నట్లు బూజు సమస్య వచ్చి మనకు మొలకెత్తకపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. గింజకు బూజు పట్టి మొలకెత్తకపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానికి గాను అండ్ అదేవిధంగా కావాల్సినటువంటి న్యూట్రియన్స్ పోషకాలు అందవు. ఆ పోషకాలు అందడానికి గాను నేను ఎంచుకున్నది లీడ్ స్టార్ అండి. సో ఈ యొక్క లీడ్ స్టార్ వచ్చేసి నేను వేసుకునేటువంటి ఒక 30 ప్యాకెట్లకు గాను ఒక 100 గ్రాములు వేసుకోవడం జరిగింది. దీని సుమారు రేట్ వచ్చేసి ఒక 500 రూపాయల వరకు ఉంటుంది. సో కానీ అన్ని రకాల పోషకాలు కలిగినటువంటి ఈ యొక్క లీడ్ స్టార్ని మనమైతే నారుమడిలోకి ముందస్తుగా మనం వేసుకున్నటువంటి డిఏపి ప్లస్ అదేవిధంగా ఈ యొక్క గులక ఏదైతే మనకు పురుగు మందుగా ఇన్సెక్టిసైడ్గా మనకు ఎటువంటి చీమలు కానీ దోమ లోపల రానియకుండా కాపాడేటువంటి ఈ గులకతోటి పాటు ఈ యొక్క లీడ్ స్టార్ని మనమైతే దీంట్లోకి అయితే వేసుకున్నాం. దీంట్లో మనకు కావాల్సినన్ని పోషకాలు లభ్యమవుతాయి. అదేవిధంగా దీంట్లో అమినో సీవీడ్ అవి వాటితో పాటు మనకు కావాల్సినన్ని మైక్రోన్యూట్రియన్స్ దొరుకుతాయి. దాంతోపాటు మైకోరైజల్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్ ఉండడం వల్ల దీంట్లో ఎటువంటి చెడు బ్యాక్టీరియా ఉన్నా కానీ వాటిని నాశనం చేసే శక్తి ఈ యొక్క లీడ్ స్టార్కు ఉంది. సో కాబట్టి చెడు బ్యాక్టీరియా అనేది కూడా దగ్గర రాదు. సో మనం తీసుకున్నటువంటి జాగ్రత్త కనుక చూసుకున్నది చెప్పాను, 1-2-3 సార్లు దుక్కి చేసుకున్న తర్వాత దాంట్లో మనము ఈ విధంగా ఈ యొక్క డిఏపిని 1 కేజీకి 10 ప్యాకెట్లకు 1 కేజీ చొప్పునాను మరియు 1 కేజీకి 1 కేజీ చూసుకున్నట్లయితే ఈ యొక్క మన గులక ఏదైతే ఎంచుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా లీడ్ స్టార్ అనేది ఒక 100 గ్రాములు మనం ఎంచుకోవడం జరిగిందండి. ఈ కాంబినేషన్లో మొత్తం చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పారతోటి ఈ విధంగా మొత్తం ఈ విధంగా ఏదైతే మా తాతగారు చేస్తూ ఉన్నారో ఆ విధంగా కదిలించిన తర్వాత మళ్ళీ క్లీనప్గా పైన ఏవైనా ఒండుగా ఈ విధంగా చూడండి ఇలా మనకు కొంచెం పెద్దవి ఉన్నాయి కాస్త మొత్తం కూడా మళ్ళీ మొత్తం తీసిన తర్వాత నీట్గా అయిన తర్వాత దీనిపైన లైన్ వేసుకొని మనలో అయితే గింజలు అయితే వేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు లైన్కి డిఫరెంట్ ఎంత ఉందో కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే దగ్గర 4 నుంచి 4.5 అంగుళాలు 4 అంగుళాల దూరంలో మనమైతే లైనింగ్స్ అయితే వేస్తూ ఉన్నాము. ఈ లైన్లో మనము మిరప విత్తనాలు అయితే వేసుకోవడం జరుగుతుంది. సో ఏవైతే వేసుకుంటా ఉన్నామో ఈ గింజలు ఏ విధంగా జర్మినేషన్ వస్తాయి, జర్మినేషన్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి కూడా మీకు క్లియర్ కట్గా ఫర్దర్ వీడియోలో అయితే తెలుపుతాను. సో నారుమడి వేసుకునేటప్పుడు అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మీకు తెలపడం జరిగింది. సో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని మొత్తం కూడా కప్పేస్తాము. కప్పి మనం ఏదైతే జర్మినేషన్ వస్తుందో 6 నుంచి 7వ రోజు జర్మినేషన్ వచ్చినప్పుడు ఎటువంటి స్ప్రేయింగ్స్ చేయాలి, ఎలాంటి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కుళ్ళుడు కానీ ఏదైనా కానీ మన కుళ్ళుడు కావచ్చు లేదా వేరు కుళ్ళుడు కావచ్చు బూజు రోగం కావచ్చు ఇవి దగ్గర రానియకుండా ఎలాంటి స్ప్రే చేయాలి అన్నది కూడా మీకు క్లియర్ కట్గా ఫర్దర్ వీడియోలో నేను తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోర్లు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. సో మనం ఈరోజైతే మిరప విత్తనాలు విత్తుకుంటా ఉన్నాము. ఈరోజు డేట్ 11వ తారీఖు 7వ నెల 2026. మనం ఎంచుకున్నటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే వాయుతేజ 9 అదేవిధంగా అశ్వత్థామ మరియు కృషి తేజ ఈ 3 రకాలని మనమైతే ఎంచుకోవడం అయితే జరుగుతూ ఉంది. వీటి జర్మినేషన్ పర్సంటేజ్ ఏ విధంగా వస్తుందో మీకు తెలుపుతాను. నేను ఏవైతే వెరైటీస్ వేసుకుంటున్నానో ఆ వెరైటీస్ మాత్రమే మీకు కూడా నేను ఇవ్వడం పంపించడం అయితే జరుగుతూ ఉందండి. సో నా ఫీల్డ్కి ఏమైనా ఎఫెక్ట్ అయితేనే మీకు ఎఫెక్ట్ అవ్వాలి. సో కాబట్టి ఖచ్చితంగా కూడా అది కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నంలోనే నేను ఎప్పటికీ ఉంటాను. 100కు 100% కూడా మంచి దిగుబడి తెచ్చేటువంటి రకాలను ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. అవే రకాలు కూడా మీకు ఇవ్వడం అయితే
జరుగుతుందండి. సో మారుతి రైతు నేస్తం అంటేనే జెన్యూనిటీ అంటేనే మారుతి రైతు నేస్తం అండి. క్వాలిటీ లేనిదే మనమైతే ముందడుగు పెట్టాము. సో కాబట్టి మంచి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాలనే మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను, ఎప్పటికీ చేస్తూ ఉంటానండి. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. సో ధన్యవాదాలండి.